రెడీయా? సో ఏంటి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ చెప్పు. సో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అంటున్నారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? కుర్చీలో పులిని కూర్చోబెట్టాలి, జింకన కాదు. ఓకే అర్థమైందా? పులి కావాలి. ఓకే జింకన కూర్చోబెడితే ఏముండిద్ది? పులి ఎవరు? అంటే మీ అభిప్రాయంలో ఎవరో నాకు తెలియదు కదా. పులి ఎవరు? చంద్రబాబు. ఓకే వీళ్ళెందుకు? అంటే కాబోయే యువ నాయకుడు అంటున్నారు ఆయన్ని, లోకేష్ గారిని. ఇప్పుడు మొన్నటిదాకా జగన్ని లాన్ లేకపోతే లేనన్నాడు. ఓకే ఇప్పుడేమో చంద్రబాబు ఉంటేనే అలా కొడుకుండేది. ఏం తెలుసు లోకేష్? ఏమీ తెలియదు అసలు. పొచ్చు ఇప్పుడు సార్ దయచేసి తిట్టద్దు, తిడతాం సార్. ఏంటి ఇప్పుడు? వేసుకోమని, జైలు వేసుకుంటారు, వేసుకోమని. చెప్పొచ్చు, ఓకే, దయచేసి తిట్టద్దు. లేదు, తిడతాం. సో మంత్రిగా అంటే ఐటీ శాఖ మంత్రిగా, అయితే మంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? ఏమీ చేయట్లే. ఓకే అంటే కంపెనీలు తీసుకొస్తున్నామంటున్నారు ఐటీ శాఖ నా మంత్రి. తొక్క కూడా తయారు కంపెనీలు వాళ్ళు. గూగుల్ వస్తున్నాయి కదా వైజాగ్. గూగుల్ తొక్క. ఏం గూగుల్ వద్దు, ఏం వద్దు మాకు. ఓకే ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే అనుకుందాం కాసేపు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏముంది? చేతులు పట్టుకొని ఓకే వెనకాల తిరగడమే. ఇంకా అంటే ఆయనకి ఏదో ఇంకా పెద్దది మంత్రి పదవి ఇస్తారని ఒక ప్రచారం మన ఎన్ని కూడా ఊహాగానే నడుస్తూ ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎంగానే ఉండాలి, అడిషనల్గా ఉన్న మంత్రి పదవి అవన్నీ ఊహించుకొని చచ్చిపోవడమే ఇంకా. అంటే అంటారు. అంటే మాటలే. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళు. అడ్డుకోవడం ఏముంది? వాళ్ళు తప్పులు చేస్తున్నారు, అడుగుతున్నారు. తప్పేముంది? సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద? పరమ చండాలం.